నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। స్థానిక గ్రామ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొన్ని స్థానాల్లో గెలవకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కోవట్లని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు। ఈ సందర్భంగా ఆయన నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ లో కోవట్లు ఉండడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని మీడియా సమావేశంలో తెలిపారు। బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం దాచుకోవడమేగా పనిగా పెట్టుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలోనే సంక్షేమ అభివృద్ధి పనులు చేపడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు అతి త్వరలోనే ప్రారంభిస్తుందని తెలిపారు। రాష్ట్రం అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంటు, రైతు బంధు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందన్నారు। కావాలనే కాంగ్రెస్ పార్టీలోనే కొందరు కోవట్లు మరి టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు మద్దతుగా ఉంటూ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, రాజు, సుప్రభాతరావు, యాదగిరి, రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, రమేష్ రెడ్డి, వెంకటేశం, సరాఫ్, యాదగిరి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు। సోదరులకు అదేవిధంగా మా సోదరులు రాష్ట్ర నాయకులు చరణ్ యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మా సోదరులు ఆంజనేయులు గౌడ్ గారు, రమేష్ రెడ్డి గారు, సుప్రభాత్ గారు, అమర్సేన్ రెడ్డి గారు, మరి ప్రతి ఒక్కరికి కూడా మా రాజన్న గారు, దేమ యాదగిరి అన్న గారు, కౌన్సిలర్లు, రామాయంపేట కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ మోస్ట్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మా షరాఫ్ దోసుకున్న చరిత్ర। ఇలా ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ సొంత అల్లుని అనిల్ మీద కూడా ట్యాపింగ్ చేసిందని చెప్పిండ్రు, మా మీద ట్యాపింగ్ చేసిండ్రు। మాకు ఎవరు సంబంధాలు ఉంటే వాళ్ళని కొనిపడేసిండ్రు ఎన్నికలల్లా। ఎట్టి పరిస్థితుల వీళ్ళు గెలవద్దు అనుకున్నారు, డబ్బుల మయమై డబ్బులతో ఇంక 20 ఏళ్ళు ఏలొచ్చు అనుకున్నారు కేసీఆర్ గారు। ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ చేయాలంటే కేసీఆర్ గారి దగ్గర నేర్చుకోవాలి। 51,000 crores రుణమాఫీ చేసినాం। ఆ సిస్టంలో ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచించిందో తెలియదు। ఇప్పుడు 2,20,000 ఉంటాయి కొంతమంది ఆన్లైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసుకోవాలా। 230 ఉంటే కాలే। మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరెంతనా ఉండని వాళ్ళు 5 లక్షలు అప్పని ఉండని 1 లక్ష రూపాయలు మేము మాఫ్ చేస్తున్నామంటే 50% అయిపోయేది। 50% ఇప్పటివరకు అన్ని స్కీమ్స్ కంప్లీట్ చేసేవాళ్ళం। ఇలా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం। మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది। సర్పంచ్ అందరికి కూడా రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే కార్యకర్తలు మీకోసం కష్టపడ్డారో వాళ్ళు మనకు వెనుపూస, బ్యాక్ బోన్, వాళ్ళని మనం కాపాడుకుంటే రేపు మన రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది। వీళ్ళు చెప్పిన తీరు వీళ్ళు ఎట్లా చెప్పారంటే అయిపోయింది కాంగ్రెస్ పని అని, అంటే ఏంది ప్రజలను రెచ్చగొడుతుంది, పెన్షన్లు రాలేదు। ఇవాళ రామాయంపేటలో బస్సు మొదలైనప్పుడు నెక్స్ట్ నిజాంపేటకు వస్తుంది। ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను, ఇది మొత్తం దేశవ్యాప్తంగా బ్యాలెట్ ఓటింగ్ ఉంటే ఏ విధంగానైతే ఈరోజు రిజల్ట్స్ వచ్చాయో అదేవిధంగా దేశం మొత్తం కూడా అంటే వాస్తవాలు బయటకు వస్తాయి। ఈరోజు సోషల్ మీడియాలో మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, ఈ 2 సంవత్సరాలు కూడా ట్రోలింగ్ ఏ విధంగా చేశారో బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాను వాడుకొని ఇక అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి అనే విధంగా। ఈరోజు బ్యాలెట్ మస్తు పైసలు ఉన్నాయి, దండుకుర్రు, వాళ్ళు ఎంబడున్న మంత్రులు సైకిల్ మీద తిరుగుతుండే, ఇలా ఎన్నో ఉన్నారు, ఇవన్నీ మీకు తెలియదు। ఇవాళ నేను ఉదాహరణకు చెప్పినా కదా, మన జిల్లాలోనే ఎన్ని రైస్ మిల్లల దోషిరీళ్ళు తెలియదు, ఇన్లే మీరు పేపర్లలో చూడే। మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మీద పట్టుకున్నాడు పడుతుంటే కొంతమంది కేసు పోయినరు, బెయిల్ తీసుకుని వచ్చిరు, మళ్ళీ రుబాబున్నారు, పైసలు అయితే కడతలేదు। మరి పైసలు ఎవరు అవి మనందరి పైసలు, అది ఎవడు చెప్తలేడు। అంటాడు పోతే నాలాంటి ఒక 50-60 మందితోని ఉంటారు। ఇలా సిస్టమ్ ఎక్కడైనా కూడా హైదరాబాద్ ఎలక్షన్స్ అయితే మెదక్ జిల్లాకి వెళ్ళిపోయి పనిచేసారు। అంటే దేనికి పనిచేస్తారు? ప్రతి ఇంటికి ఒక 100 ఇండ్లు 50 ఇండ్లు తీసుకొని ఇదంతా ప్లానింగ్ కూడా హరీష్ రావు ప్లానింగ్। ఓ 50 మందికి ఓ మంచిని పెడతాడు, డబ్బులు ఇచ్చుకుంటా పోవాలి 50 మందికి। అక్కడ లోకల్ ఇస్తే
మిస్యూజ్ అయితే అని చెప్పి బయట నుంచి వచ్చి పంచుతారు. ఇది ఒక ఆనవాయితీగా మారింది. నేను చెప్పేది ఏంటంటే మీరు రూపాయి ఖర్చు పెడితే మేము 2 రూపాయలు ఖర్చు పెడతామంటే మరి ఆ విధంగా తయారు కావాల్సి వస్తుంది లేదు, రాజకీయాలు వదిలిపెట్టి. లేకపోతే దేశం మొత్తం పార్టీలకు అతీతంగా ఎక్కడైనా మాకు ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందో అని చెప్పి అందరం కూడా తటస్థంగా ఉన్నాం, న్యూట్రల్ క్యాండిడేట్స్ గా బిహేవ్ చేశాం. ఇది ఫస్ట్ గమనించాలి. ఇంత జరిగినా కూడా మళ్ళీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దౌర్జన్యాలు జరిగినాయని. దౌర్జన్యాలు ఇక్కడ జరగలేదు. వాస్తవానికి మళ్ళీ కేటీఆర్, హరీష్ రావే ఇన్వాల్వ్ అయి పోలీస్ వాళ్ళకి థ్రెటన్ చేయడము, డిఎస్పీలకు మాట్లాడడము, ఎస్పీలకు మాట్లాడడము, వాళ్ళు కొట్టినప్పటికీ మళ్ళీ వాళ్ళ తరఫున ఫోన్ చేసి ఏదో దౌర్జన్యం జరిగినట్టు. అంటే వాళ్ళు ఇంకా ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారంటే ఒక బ్రాహ్మణ్ అడ్వకేట్ కుటుంబాన్ని రోడ్డు మీద నరికి చంపింది, ఒక దళితుని సిరిసిల్లాలో నడిచే పరిస్థితి కూడా లేకుండా మనం చూసినాం. ఇవన్నీ అరచకాలు ఎవరు చేసిండ్రు? మొన్న మీడియా మహాన్యూస్ ఏదో కేటీఆర్ గురించి చెప్పినంత మాత్రాన వాస్తవాలు బయట పెడితే మరి రోజు మా గురించి నెగిటివ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మొత్తం మహాన్యూస్ మీదకు 30-40 మంది వెళ్ళి మొత్తం ధ్వంసం చేసింది. నేను ఈరోజు బీఆర్ఎస్ మీడియా ఏదైతుందో, టీ న్యూస్ కానీ మిర్రర్ టీవీ కానీ, ఇది మీరు వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి. మీరు ఇదే విధంగా లేనిపోని వాస్తవాలు రాయండి. మీడియాకు స్వేచ్ఛ ఉంది, కానీ ఈరోజు మంచి మీడియాకు కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు మరి ఇప్పటికి కూడా ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్? ఇవన్నీ కూడా గమనించాలి మనం. సోనియా గాంధీ గారు ఆ రోజే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే అవుతుండే, రాహుల్ గాంధీ గారు అవుతుండే, పివి నరసింహారావు గారికి అవకాశం ఇచ్చిండ్రు మన సౌత్ ఇండియా నుంచి. మరి అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రజలకు. ఇవాళ వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళే దౌర్జన్యాలు చేయాలా, ఇంకా ప్రభుత్వం ఉన్నట్టే బిహేవ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసిరో మనం చూడలేదా? రోడ్న మిట్ట మధ్యాహ్నం చంపిన ఘనత వాళ్ళకుంది. వాళ్ళ 7 రూపాయలకు ఈ ఉమ్మడి జిల్లాలోనే ఇలా మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా 7 రూపాయల అమ్మవారు స్వయంభూ అక్కడికి రావటం జరుగుతుంది. గతంలో ఏ ముఖ్యమంత్రి రాలే. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 7 రూపాయల అమ్మవారికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రోహిత్ గారు తీసుకొస్తే దర్శనం చేసుకొని ఉట్టిగా పోలే. 35 కోట్ల రూపాయలు 7 రూపాయల అమ్మవారికి ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏం లేదు, అక్కడ కూర్చుంటాడు, బయటకు వెళ్లకుండా నెల నుండి ప్లానింగ్ చేసుట్లో ఈజ్ ఎక్స్పర్ట్. ఇవన్నింటినీ మనం తట్టుకోవాలంటే ఇవాళ ప్రజలు ఉన్నారు, కొంతవరకు ధర్మం ఉంది కాబట్టి గెలవగలుగుతున్నాం. ఇవన్నింటిలో మార్పు వచ్చినప్పుడు డెఫినెట్ సిస్టమ్ లో 200% మార్పు వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా యూనిఫామ్ వేలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. 9,000 కోట్లు రుణమాఫీ ముంచిరు. వాళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంట్రెస్ట్కే సరిపోయినాయి. వాస్తవం కులాలకు అతీతంగా పనిచేసే సోనియా గాంధీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గతంలో ఎవరు కూడా 1 రూపాయి ఇచ్చిన పాపాన బోలే మెదక్ చర్చకు. అది ఇవన్నీ పక్కన పెడదాం. ఫ్లడ్స్ వస్తా ఉన్నాయి. గతంలో ఎన్నోసార్లు పంట నష్టం జరిగింది రైతులకు. మరి శర్మన్న కోపంతో చూస్తున్నాడు. భారత శర్మన్న అడుగుతున్నా, గతంలో వరదలు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అన్నా మన మెదక్ కాన్స్టిట్యున్సీకి వచ్చిండా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తర్వాత మీ తాట తీస్తామని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడ యాక్ట్ కావాలో అక్కడ యాక్ట్ కావాలి. కొన్ని ఎన్నికల్లో మన వాళ్ళని కొట్టడం జరిగింది, కాంగ్రెస్ వాళ్ళని. అది ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. మేము ఎక్కడ కూడా ఒత్తిడి చేయలేదు. నేను మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, యాజ్ పర్ లా యాక్షన్ తీసుకోండి, యాక్ట్ కండి. మేము ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీ లాగా బిహేవ్ చేయలేదు.
టీఆర్ఎస్ హయాంలో దౌర్జన్యాలు ఏ విధంగా నడిచాయో మనమందరం కూడా గమనించినాం. దళితుల పైన మిగతా అన్ని కూడా ప్రామిస్ చేస్తా ఉన్న రాష్ట్ర ప్రజలకు ఏది కూడా ఎగగొట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందంటే మాటకు 200% కట్టుబడి ఉంటది. వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు రెచ్చిపోకండి. ఎందుకంటే ఉదాహరణకి గ్రామానికి పోయినా చూడండి, 10 సంవత్సరాల నుంచి తాండలాల రోడ్లు లేకుండే ఒట్టేసి చెప్పుకుంటున్నా. మెదక్ నియోజకవర్గం ఎగ్జాంపుల్, నేను ప్రతి గ్రామంలో ప్రతి తాండల రోడ్లు ఇచ్చినాం, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చినాం. ఓ పెద్ద గ్రామంలో 2 కోట్లు ఇస్తే ఓ చిన్న గ్రామంలో 30. సోదరులు ప్రెస్ రిపోర్టర్స్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది. మీరు జిల్లాలు, ఉమ్మడి జిల్లాను అటు సంగారెడ్డి కానివ్వండి, ఇటు మెదక్ జిల్లా కానివ్వండి, సిద్దిపేట జిల్లా కానివ్వండి, తిరగండి. మీరు ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చిండ్రా లేదా తెలుసుకోండి. ఇప్పుడు విలేజ్ ఒక 500 ఉంది, అక్కడ ఓటర్స్ 500 ఉన్నారంటే అక్కడ 50 ఇండ్లు, పెద్ద గ్రామాల్లో 100 ఇండ్లు, చిన్న గ్రామాల్లో 30 ఇండ్లు, తాండాలలో 10 ఇండ్లు ఇచ్చినమా లేదా మీరు క్లారిటీ తీసుకోండి. అంటే ఇదే ఉదాహరణ. అంటే వీఆర్ గోయింగ్ ఇన్ సిస్టమేటిక్ వే. క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్. ఇవాళ వాళ్ళు 10 సంవత్సరాల్లో సొంత విమానాలలో పోయి లక్షల కోట్లు, 100 కోట్లు ముంచిండ్రు, ప్యాడీ అమ్ముకున్నారు. అంటే ఏ విధంగా వాళ్ళు ప్రభుత్వ ఆస్తి దోసుకుంటారో. మళ్ళీ మంది ఏమనుకుంటామంటే ప్రభుత్వ ఆస్తి అంటే ప్రభుత్వాన్ని అనుకుంటారు. మన ఆస్తి అది. మనం ట్యాక్స్ పేయర్స్, పన్ను మనం కడుతున్నాం. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ జిల్లాలో కూడా ఒకరు 35 కోట్లు, ఓరు 50 కోట్లు, ఓరు 2 కోట్లు, ఓరు 5 కోట్లు, అంటే 100 కోట్లు ఒక జిల్లాలనే దోసుకుంటారంటే రాష్ట్రం మొత్తం ఎన్ని వేల కోట్లు దోసుకుర్రు? ఎవరి డబ్బులు ఇవన్నీ? అంటే సిస్టంలో మార్పు రావాలా. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, ఇది ఇస్తలేదు పింఛన్, అది ఇస్తలేరు అని. ఎవరిచ్చినా కూడా ఒక సిస్టమేటిక్ వేళ విడతల వారీగా చేసుకుంటూ పోతున్నాం. దానికి ఉదాహరణ చెప్పాలంటే మా ప్రభుత్వం వచ్చినాక గత 10 సంవత్సరాల నుంచి గ్రామాలల్లో తాండల రోడ్లే లేవు. ఒక్కొక్కటి 2, 3 కిలోమీటర్లు మట్టి రోడ్లలో పోయింది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక యూనిఫామ్ వేలో ప్రతి గ్రామంలో రోడ్లు వేసినాం, ప్రతి తాండల్లో రోడ్లు వేసినాం, ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చినాం. దట్ ఈస్ కాంగ్రెస్. అంటే క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్. అంటే అందరినీ కూడా, అన్ని గ్రామాలను సమానంగా చూస్తాం. నేను మీడియా సోదరులకు కూడా ఇక్కడ, ఎందుకంటే